నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనాతో అతలాకుతలమైన సినీ పరిశ్రమకు రాయితీలు ప్రకటించిన ప్రభుత్వం. వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సినీ ప్రముఖులు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ కల్పలత. ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్. పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. ఎన్నికలు యథావిధిగా జరుపుకోవచ్చని ఆదేశం. మధ్యతరగతి కుటుంబీకులకు అతి తక్కువ ధరతో సొంతింటి కలను నెరవేర్చేందుకు పథకం. స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసి తక్కువ ధరకే పట్టాలు పంపిణీ చేయనున్నామన్న మంత్రి పేర్ని నాని. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిషత్ ఎన్నికలు నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. రేపు జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు యథావిధిగా జరగటానికి హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతినిచ్చింది. ఎన్నికల కమిషన్ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున సివి మోహన్ రెడ్డి, శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలతో ఏకీభవించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులను వెలువరించింది. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా అధికారులను ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమ, దాని అనుబంధ విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు 2020 ఏప్రిల్, మే, జూన్ నెలలకు విద్యుత్ స్థిర ఛార్జీల చెల్లింపును పూర్తిగా రద్దు చేసింది. ఆ తర్వాత 6 నెలలకు విద్యుత్ స్థిర ఛార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. బ్యాంకుల నుంచి సినిమా థియేటర్లు తీసుకున్న రుణానికి 50% వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునతో పాటు పలువురు సినీ ప్రముఖులు జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. పేదవారికి ఇప్పటికే సొంతింటి కల నెరవేర్చి స్థల పట్టాలు ఇచ్చామని, మధ్యతరగతి కుటుంబీకులకు కూడా అతి తక్కువ ధరతో సొంతింటి కలను నెరవేర్చేందుకు వైఎస్ జగన్ స్మార్ట్ కాలనీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి పేర్ని నాని చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నెలకు 12,000కు పైగా ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాల వారికి 3 కేటగిరీల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి 150, 200, 240 గజాల చొప్పున స్థలాలు విభజించి వాటిలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు. వీటన్నిటికీ ఆయన ఖర్చును మాత్రమే దరఖాస్తుదారుని వద్ద తీసుకుని పట్టా అందచేయడం జరుగుతుందని పేర్ని నాని తెలిపారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో సిఆర్పీఎఫ్ జవాన్లపై నక్సల్స్ జరిపిన దాడిపై నక్సల్స్ చిత్రీకరించిన డ్రోన్ కెమెరా విజువల్స్ ను విడుదల చేశారు. Shwebo, kaya lai sabe, kaya lai be, shwebo, oka, kaya lai bo. Shwebo, oka diyo, kaya lai bo. Igo ma jide kadama abodi. Fight!
విశాఖ మన్యంలో మళ్లీ బాక్సెట్ ను త్రవ్వుకునేందుకు ఆదివాసీలపై మావోయిస్టు ఉద్యమంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న క్రూరమైన నిర్బంధ కాండను తిప్పికొడతామని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ బహిరంగ లేఖను విడుదల చేసింది. ఈ మధ్య కాలంలో మా పార్టీ PLGA ప్రజలతో కలిసి ప్రజా వ్యతిరేకులను ఇన్ఫార్మర్లను శిక్షించిన సందర్భాలలో పోలీసులు డబ్బులిచ్చి కొంతమంది కిరాయి మూకలతో తమకు వ్యతిరేకంగా ర్యాలీలు చేయించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యురాలిగా టి కల్పలత బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన మండలి చైర్మన్ MA షరీఫ్ గుంటూరు కృష్ణా జిల్లాల స్వతంత్ర టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలత చేత ప్రమాణం చేయించారు. అనంతరం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. శాసన మండలికి సంబంధించిన నియమ నిబంధనలు కార్యకలాపాల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, సచివాలయ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. టి కల్పలత అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్ర శాసన పరిషత్ సభ్యురాలైన టి కల్పలత అనే నేను పరిషత్ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గృహాల్లోని వ్యర్థాలతో వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు అన్నారు. వ్యర్థాలను గృహ యజమానులు రోడ్లపై, కాల్వలలో వేయకుండా మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వారికి అందించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి వివరించారు. 22వ వార్డు సచివాలయం ఆవరణలో హోమ్ కంపోస్టుపై సిబ్బందికి అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ వర్మ కంపోస్ట్ కూడా ITC మన ప్రభుత్వ కంపెనీలు కూడా కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నాయి. 10 రూపాయల కిలో కొనుగోలు చేస్తారు కాబట్టి వాళ్ళ ఇంట్లో సరిపోగా మిగిలింది వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళు దాన్ని అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి చెత్త నుంచి బంగారం అన్నమాట, చెత్త నుంచి బంగారం నెట్ చేయడానికి జరుగుతుంది. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని 11వ సచివాలయంలో బుధవారం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు ప్రారంభించారు. వ్యాక్సినేషన్ వేయించుకునే వారికి కేంద్రంలో ఆరోగ్య సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం సచివాలయం పరిధిలోని ప్రజలకు వ్యాక్సిన్ను వైద్య సిబ్బంది వేయటం ప్రారంభించారు. సరేనా? మీ టైంకి ఏం తింటారో అదే తినండి. ఏదైనా ఇబ్బంది ఉంటే కొంచెం ఒళ్ళు నొప్పులు కానీ, బాడీ పెయిన్స్ ఉంటే పారాసెటమాల్ కానీ, డోలో కానీ వేసుకోండి. ఇంజక్షన్ ఏమీ చేయించుకోవచ్చు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పొన్నూరు నియోజకవర్గంలో స్థానిక నాయకులు అరాచకాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ధ్వజమెత్తారు. పొన్నూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను, కార్యకర్తలను బెదిరించి గెలుపొందారని, దానికి నిదర్శనం బ్రాహ్మణ కోడూరులో కిలారి రోసయ్య బెదిరింపు ప్రసంగమేనని అన్నారు. పొన్నూరు ప్రాంతంలో గంజాయి, గుట్కాలు, నెంబర్ లాటరీ వ్యవహారాలలో పెద్ద ఎత్తున వాటాలు అందుతున్నాయని తెలిపారు. మేము తెల్ల జొన్నల కొనుగోళ్ల మీద అవినీతి జరిగితే రిపోర్ట్ చేసాం. ఇంతవరకు యాక్షన్ లేదు. మొక్కజొన్నలు దాని మీద లేదు. అలాగే గోతాలు ఎక్కడైతే కొనుగోలు సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ కొనుగోలు సెంటర్లలో గోతాల కోసం డబ్బులు వచ్చినాయి, తిరిగి రైతులకు ఇవ్వాలి. చివరికి ఆ డబ్బులు కూడా మింగేశారు. ఆ డబ్బులన్నీ ఎక్కడ, దారి ఎక్కడ అంటే శాసనసభ్యులు వారు చిరునామా చెప్తా ఉన్నారు. సంఘాలు ఎవరైతే ఆ గోతాల డబ్బులు కానీ, ఈటి డబ్బులు కానీ వచ్చినాయో ఆ డబ్బులన్నీ ఎవరికి ఇస్తున్నామని వాళ్ళే బహిరంగంగా చెప్తా ఉన్నారు, శాసనసభ్యులకు ఇస్తున్నామని చెప్పి. సున్నం బ్లీచింగ్లో అవినీతి. కాబట్టి ఏంటంటే మీకు ప్రజల అధికారం ఇచ్చింది మంచి పనులు చేయడానికి, కానీ దాన్ని గాలి కొదిలేసి గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొడతాం, అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించడం, బెదిరించడం, వీటి ద్వారా
పాలన సాగించాలనే అభిప్రాయం ఉంటే అది కుదరదని కూడా చెప్తాం. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పర్యవేక్షించారు. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే మీరు కేటాయించిన పోలింగ్ సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లాలని ఆదేశించారు. సచివాలయంలో జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ ను కలెక్టర్ పరిశీలించారు. పడిపోయాడు అయిపోయిందమ్మా వ్యాక్సినేషన్ ఏం ఇబ్బంది ఏం లేదు కదా కొద్దిగా వస్తే మీరు వెళ్ళిపోతారు. ఒకవేళ నెగిటివ్ ఏదైనా వస్తే మాత్రం మీకు ఇచ్చిన మెటీరియల్ అంతా కూడా టోటల్గా కలెక్ట్ చేసి పర్లేదు అంతే నెంబర్ 7 టీమ్ నెంబర్ 25 పిఓ సూర్యప్రకాశ్రావు వెలమంచిలి. మీరు ఇంకా ఇప్పుడు వచ్చి రిపోర్ట్ దగ్గరికి వెళ్ళి మీరు అటెండెన్స్ రిపోర్ట్ ఇవ్వాలండి. గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని పలు ఆయిల్ మిల్లులపై ఫుడ్ అండ్ సేఫ్టీ, రెవెన్యూ, తూనికలు, కొలతలు శాఖాధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కనకదుర్గ ఆయిల్ మిల్లులో 480 లీటర్ల శనగ నూనె సీజ్ చేశారు. 6 బృందాలతో పట్టణంలో తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. విశాఖ జగదాంబ సెంటర్లోని హోటల్ అల్ఫాలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. హోటల్ అల్ఫాలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, వంటకాల్లో నాసిరకం, నిత్యావసర వస్తువులు వినియోగిస్తున్నారన్న ఫిర్యాదుతో ఈ దాడులు నిర్వహించారు. హోటల్లో వినియోగిస్తున్న కిచెన్ అనుమతులపై ఆరా తీశారు. ఆహార పదార్థాల శాంపిల్స్ ను సేకరించి వాటిని ల్యాబ్ కు పంపుతున్నామని విజిలెన్స్ అదనపు ఎస్పీ జి స్వరూపారాణి తెలిపారు. main source of my income. And this is the kitchen for biryani. मेरे पास दूसरा इतना खर्चा करने के बाद इतना सब करने के बाद दूसरा मेरा खर्चा एक ही मेंटेन कर सकता हूँ. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల వద్ద భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో తరలిస్తున్న సుమారు 1,40,00,000 రూపాయల నగదును 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. వీరిపై 102 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జగ్గైపేట ఎస్ఐ వాసా వెంకటేశ్వరరావు తెలిపారు. మీరు కూర్చోండియా, మీకు కష్టపడ్డాడు, మీరు వద్దులేండి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం గొనగూరు సమీపంలో పేటగుట్టపై కొలువై ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల విగ్రహాల ధ్వంసమైన ఘటనను 24 గంటల్లో ఛేదించామని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. మతి స్థిమితం లేని ఒంటరి మహిళ 4 సంవత్సరాలుగా గుడి పరిసరాల్లో తలదాచుకుంటుందని, తాగుడుకు బానిసైన జ్యోతి కళ్ళు తాగిన మత్తులో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ధ్వంసం చేసిందని విచారణలో గుర్తించారు. తర్వాత ఆ టెంపుల్ వచ్చేసి చూస్తే ఈ విగ్రహానికి ఉన్న ఈ బట్టలు ఉన్నాయి కదా, దానిలో బయట తీసుకొచ్చి ఈ క్యాంప్ అది చూడం ఉంది కదా, దాంట్లో వేసి అక్కడ తగలబెట్టేసింది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను ఏం చెప్పిందంటే,
ఆ రోజే 31వ తారీఖు ఈవినింగ్ ఆ ఊర్లో ఉన్న చాలా మంది దగ్గర చెప్పింది. ఏమని చెప్పిందంటే, నేను మురుగని వచ్చేసి నేను చంపేశాను అంటే, ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి మురుగన్ అంటారు ఇక్కడ, దాన్ని వచ్చేసి నేను ధ్వంసం చేసేస్తాను అని తను చెప్పింది. నిన్నటి రోజు అక్కడ వెళ్ళి చూసినప్పుడు తను ఇలాంటి మనకి అక్కడ ఈ విగ్రహం అనేది కనిపించలేదు. తర్వాత అది కూడా ధ్వంసమైన పరిస్థితిలో కనిపించింది. కాబట్టి ఊళ్ళో ఉన్న అందరికీ కూడా అది అర్థమైంది. వారు ఊళ్ళో ఉన్న వాళ్ళు వచ్చేసినంత కూడా పెద్దవాళ్ళంతా కూడా మన పోలీసుకి ఇదే చెప్పడం జరిగింది. తను కూడా మన దగ్గర అది ఒప్పుకోవడం కూడా జరిగింది. వాస్తవాలు తెలియక కొంతమంది రాజకీయ నాయకులు వారి లబ్ధి కోసం ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని అన్నారు. ఆలయ కమిటీ పూజారుల సహకారంతో కేసును 24 గంటల్లో ఛేదించామని అన్నారు. కొన్ని రోజుల ముందు మనకి ఈ జీడి నెల్లూరు మండలంలో ఉన్న అగరమంగళం అనే టెంపుల్లో, అగరమంగళం విలేజ్ లో ఉన్న ఒక టెంపుల్లో, శివాలయంలో ఉన్న నంది విగ్రహం వచ్చేసి కొందరు దుండగులు వచ్చేసి దాన్ని ఇది చేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇదే విధంగా పబ్లిక్ రెచ్చిపోయే విధంగా పొలిటికల్ మోటివ్తో కొందరు కామెంట్ చేయడం జరిగింది, ఇది కావాలని జరిగింది అనే విధంగా. కానీ అది ఇమ్మీడియట్ గా వితిన్ 2 days లో 48 hours లో కేసు కూడా మేము డిటెక్ట్ చేసాము. అది చేసిన వాడు వచ్చేసి ఈ గుప్త నిధుల కోసం తిరుగుతున్న ముఠా అని కూడా మేము నిర్ధారించి వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వచ్చేసి ఎప్పుడెప్పుడు మనకి ఇలాంటివి జరుగుతాయో ఇమ్మీడియట్ గా మా రెస్పాన్స్ అనేది ఉంటుంది. బెల్లంకొండ మండలంలోని గంగిరెడ్డిపాలెం గ్రామ శివార్లోని శ్రీ కొల్లూరు ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న తర్వాత మొదటిసారిగా నిర్వహించిన వేలంపాటలో 4,10,000 రూపాయల ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని దేవాలయ అభివృద్ధికి ఖర్చు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇన్స్పెక్టర్ నరహరి, సత్తెనపల్లి వేణుగోపాల స్వామి ఈవో వెంకటేశ్వర రెడ్డి, హనుమంతరావుల సహకారంతో నిర్వహించినట్లు ఈవో నరేష్ రెడ్డి తెలిపారు. రూపాయలు కొబ్బరికాయలు, పుణ్యద్రవ్యములు, పుణ్యద్రవ్యములు అమ్ముకునే అభిప్రాయం ప్రసాదరావు గారి పాట 1,60,000 రూపాయలు. దేవస్థానం గంగిరెడ్డిపాలెం శివారు బెల్లంకొండ అడ్డ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి ఈ స్వామివారి దేవస్థానానికి దేవాదాయ శాఖ వారమైన మేము మొదటిసారి పాటలు నిర్వహించడం జరిగిందండి. మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు పాట వచ్చేసి 2,30,000 రూపాయలకి పాడుకోవడం జరిగింది. అలానే కొబ్బరి చిప్పల సేకరణ వచ్చి 62,000 రూపాయలకు పాడుకోవడం జరిగినది. చిత్రపటాలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా 52,000 రూపాయలకి పాడుకోవడం జరిగింది. తలనీలాలు వచ్చేసి 66,000 రూపాయలకి పాడుకోవడం జరిగిందండి. టోటల్ ఆదాయం వచ్చి 4,10,000 రూపాయలు ఈ రోజున రావడం జరిగింది. ఇవన్నీ బ్యాంకులు వేసి స్వామివారి దేవాలయానికి అభివృద్ధి చేయడానికి ఖర్చు పెడతామని ఈ నిధులను తెలియపరుస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనాతో అతలాకుతలమైన సినీ పరిశ్రమకు రాయితీలు ప్రకటించిన ప్రభుత్వం. వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సినీ ప్రముఖులు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ కల్పలత. ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్. పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. ఎన్నికలు యథావిధిగా జరుపుకోవచ్చని ఆదేశం. మధ్యతరగతి కుటుంబీకులకు అతి తక్కువ ధరతో సొంతింటి కలను నెరవేర్చేందుకు పథకం. స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసి తక్కువ ధరకే పట్టాలు పంపిణీ చేయనున్నామన్న మంత్రి పేర్ని నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.